హాయ్ హలో వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం 21 డేస్ మేనిఫెస్టేషన్లో ఈరోజు మనం 6th డేలో ఉన్నాము. ఆల్రెడీ నేను 3 చక్రాస్ గురించి డీటెయిల్గా వీడియోస్ పెట్టాను. అలాగే 7 చక్రాస్ కూడా హీల్ ఎలా చేసుకోవాలి, ఎట్ ద సేమ్ టైం 7 చక్రాస్లో ప్రతిదానికి ఎలాంటి అంటే బ్లాకేజెస్ ఉంటాయి, దాన్ని ఎలా అన్బ్లాక్ చేయాలి అనే దానికోసం కూడా నేను వీడియో చేశాను. మూలాధార చక్రం కోసం, స్వాదిష్టాన చక్రం కోసం, అలాగే మణిపూరక చక్రం కోసం కూడా మనం వీడియోస్ చేసుకున్నాం. సో చాలామందికి ఏంటంటే ఇప్పుడు చక్రాస్ అన్నీ క్లియర్గా చెప్తున్నారు కదా, అన్ని రోజు చేయాలా అని అడుగుతున్నారు. లేదండి, ఇప్పుడు 7 చక్రాస్ ఎప్పుడైతే నేను సహస్రార చక్రం చెప్తానో అప్పటి వరకు 7 డేస్ నేను పెట్టినప్పుడల్లా మీరు కంటిన్యూస్గా వీడియో చూసి మెడిటేషన్ చెయ్యండి. దాని తర్వాత ఇందులో ఉండేటటువంటి బ్లాకేజెస్ అంటే బ్యాలెన్స్డ్ ఇన్బ్యాలెన్స్డ్ ఏవైతే ఉంటాయో నేను చెప్తాను కదా, అందులో ఏది మీకు మ్యాచ్ అవుతుందో చూసుకొని ఆ చక్ర మీద కొన్ని డేస్ మీరు హీల్ చేసుకోవడానికి మెడిటేషన్ చేయండి. మీకు సెట్ అయినప్పుడు తెలుస్తుంది కదా. దాని తర్వాత కంటిన్యూస్గా అదే చక్ర మీద చేయాలనుకుంటే బీజ్ మంత్రంతో కంటిన్యూ చేయండి, లేదంటే హోపనోపోనోతో కూడా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇప్పుడు నేను హార్ట్ చక్ర చెప్తాను. ఈ హార్ట్ చక్ర ఏంటంటే మనకి కనిపించేటటువంటి 7 చక్రాస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మిడిల్ ఆఫ్ ద చక్ర ఈ హార్ట్ చక్ర అనమాట. చాలా ఇంపార్టెంట్. ఈ చక్ర వచ్చేసి ప్రతి మన చుట్టూ ఉండే ఆరాకి, మన మేనిఫెస్టేషన్స్కి, మనం కోరుకునే కోరికలకి అన్నిటికీ కనెక్ట్ అయి ఉంటుంది. డీటెయిల్గా మీకు చెప్తాను నేను, మీరు వినండి. అండ్ ఈ హార్ట్ చక్ర ఎప్పుడైతే ఇన్బ్యాలెన్స్డ్గా ఉంటుందో అప్పుడు ఏమవుతుందంటే షై ఫీలింగ్ ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే వేరే వాళ్ళల్లో కలవలేకపోవడము ఇలాంటిది ఉంటుంది. తర్వాత వచ్చేసి లోన్లీనెస్ ఫీలింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా ప్రేమించినా, లేకపోతే మీరు ఏదైనా కావాలనుకుంటున్నా, లేకపోతే మీరు దేనైనా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారో అప్పుడు రిజెక్ట్ చేస్తారేమో అనే భయం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ చక్రాకి సంబంధించినటువంటి అన్బ్యాలెన్స్ ఉంటుందో అప్పుడు ఈ రిజెక్షన్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. అలాగే వేరే వాళ్ళు ఏదైనా తప్పు చేశారనుకోండి, మీరు క్షమించలేరు. ఎందుకంటే మీ దగ్గర ప్రేమ గుణం ఉండదు కాబట్టి మీరు వాళ్ళని క్షమించలేరు. సో అలా క్షమించకపోవడం వల్ల ఏమవుతుందంటే రిలేషన్షిప్ చాలా దెబ్బతింటుంది. అలా దెబ్బతిన్నప్పుడు మానసికంగా అంటే ఫ్యామిలీస్లో మధ్యలో కూడా చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయన్నమాట ఈ చక్ర కనుక సరిగా లేకపోతే. నెక్స్ట్ వచ్చేసి సోషల్ యాంగ్జైటీ. అంటే మీరు ఇప్పుడు ఏదైనా ఆఫీస్ ఉంది, దానికి సంబంధించి ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు, లేకపోతే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు కానీ, ఆఫీస్లో మీటింగ్స్ కానీ మీరు ప్రాపర్గా మాట్లాడలేరు అనమాట. అంటే థ్రోట్ చక్ర ఎంత ఇంపార్టెంటో ఈ యొక్క హార్ట్ చక్రకి థ్రోట్ చక్రకి కూడా కనెక్షన్ ఉంటుందండి. ఇప్పుడు మీరు హార్ట్ఫుల్ డిజైర్స్ ఏవైతే ఫీల్ అవుతారో అది మీరు ఎక్స్ప్రెస్ చేయాలంటే మీ థ్రోట్ చక్ర కూడా మీకు సహకరించాలన్నమాట. అప్పుడే మీకున్న ఫీలింగ్స్ని మీరు ఇక్కడ ఫీల్ అవుతారు, కానీ ఎక్స్ప్రెస్ చేయాలంటే థ్రోట్ చక్ర. అందుకని ఈ రెండింటికి కూడా కనెక్షన్ ఉంటుందన్నమాట. సో మీరు ఆ సోషల్ యాంగ్జైటీ ఫీల్ అవుతారు అంటే ఊరికనే అందరినీ మీరు ఎలా జడ్జిమెంటల్ చేసేస్తారనమాట. ఆహా నీకు ఇంతే తెలుసా, అది తెలుసా అంటే మీ భయాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం, మీకు రానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం వేరే వాళ్ళ మీద నిందలు వేసేటటువంటి ఫీలింగ్ మీకు ఎక్కువైపోతుంది. తొందరగా ఎవరిని క్షమించారనమాట. అండ్ పోనీ వేరే వాళ్ళని అనేసి మీరు హ్యాపీగా ఉంటారంటే అది కూడా కాదు. సెల్ఫ్ డౌట్ ఎక్కువగా ఉంటుంది మీకు. అంటే నేను ఇది చెయ్యగలనా, నా వల్ల అవుతుందా, నేను క్యాపబుల్లా కాదా, ఎవరో మిమ్మల్ని అనవసరం లేదండి. హార్ట్ చక్ర ఎప్పుడైతే ఇన్బ్యాలెన్స్డ్గా ఉంటుందో ఆటోమేటిక్గా మిమ్మల్ని మీరే అన్నీ అనేసుకుంటూ ఉంటారనమాట. ఎలా అంటే మీరు మిమ్మల్ని మీరు అనేసుకుని ఇలా అన్న ఉద్దేశంతో నన్ను అన్నారేమో కైండ్ ఆఫ్ ఇది కూడా చేస్తారు. అండ్ ఇంకొకటి వచ్చి ఇన్బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు మీకు లవ్ని ఎక్స్ప్రెస్ చేయడం కూడా చాలా కష్టమైపోతుంది. ఒక మీరు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, ఎట్ ద సేమ్ టైం లేకపోతే ఆల్రెడీ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే, మీ ప్రేమని వాళ్ళకి చెప్పాలి అని అనుకున్నప్పుడు మీరు ఎక్స్ప్రెస్ చేయలేక సతమతం అయిపోతూ ఉంటారనమాట. అలాగే ఇన్ కేస్ అనుకోకుండా కనుక మీది వన్ సైడ్ లవ్ అయినా, లేకపోతే లవ్ చేసుకున్న తర్వాత మీ పార్ట్నర్ కనుక మిమ్మల్ని వెళ్ళిపోయినా, లేకపోతే మీ అనుకోకుండా మీ ఇద్దరి మధ్యలో కొన్ని ఏదైనా కోపం వల్ల, లేకపోతే ఏదైనా సిచ్యువేషన్ వల్ల దూరం అయిపోతే మీరు ఏం చేస్తారంటే దాన్ని ఎక్స్ప్రెస్ చేసి వెనక్కి తెచ్చుకోలేరు, మాట్లాడలేరు అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే అదర్ సైడ్ పర్సన్ ఒకవేళ తన చక్రాస్ అన్నీ చక్కగా ఉంటే మీతో
తను మళ్ళీ వచ్చి కలవడానికి ఇది ఉంటుంది. అలా కాకుండా తనది ఏదైనా రూట్ చక్ర కానీ లేకపోతే ఇంకేదైనా చక్ర డిస్టర్బెన్స్లో ఉందనుకో, తనది కూడా హార్ట్ చక్ర ఉందనుకో, ఇద్దరు ఎక్స్ప్రెస్ చేసుకోలేరు. ఎప్పుడైతే మీరు ఎక్స్ప్రెస్ చేసుకోలేరో ఇంక మాట్లాడుకోవడానికి అక్కడ ఏమీ లేనప్పుడు, ఎక్స్ప్రెస్ చేసుకునే ఛాన్స్ కూడా లేనప్పుడు ఆ రిలేషన్ మీద డౌట్ వస్తుంది అనమాట. సో అలాగే ప్రతి మనిషికి ఫెమినన్ ఎనర్జీ అలాగే మస్కులన్ ఎనర్జీ అనేది రెండు ఉంటాయి. ఆడకి ఉంటాయి, మగకి ఉంటాయి అనమాట. ఈ మస్కులన్ ఎనర్జీ అనేది ఏంటంటే ఏదైనా స్ట్రాంగ్ కైండ్ ఆఫ్ డెసిషన్. చూడండి, ఇప్పుడు ఒకవేళ అమ్మాయిలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏంటంటే ఒకవేళ చిన్నప్పటి నుంచి ఇంట్లో పరిస్థితి బాగోలేదు అని అనుకుందాం. ఒకవేళ ఇంట్లో పరిస్థితి కనుక బాగోలేకపోతే వాళ్ళు డెసిషన్ తీసుకొని ఇంట్లో అన్ని గడవడానికి, అంటే ఇప్పుడు ఫాదర్ లేరు, లేకపోతే ఫాదర్ మేబీ చూసుకోకపోవచ్చు, ఇది కూడా ఉంటుందండి. హార్ట్ చక్ర ఎప్పుడైతే బాగోదో వైఫ్ అండ్ హస్బెండ్కో లేకపోతే ఆ మధ్యలో పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాగలేనప్పుడు తండ్రి సైడ్ నుంచి కూడా మనకి ప్రేమ అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. సో అప్పుడు ఏమైపోతుందంటే, అంటే ఇది వాళ్ళ మిస్టేక్ కూడా కాదు, ఆల్రెడీ నేను చెప్పాను కదా, కర్మాస్ డిపెండ్ అయి ఉంటాయి. కర్మ అనేది చాలా ప్లే చేస్తుంది రోల్ని. ఎందుకంటే ఏ జన్మలో ఏం చేసామో మనకి తెలీదు. మనం కర్మనైతే అనుభవించి ఇక్కడి నుంచి కంపల్సరీ వెళ్ళాల్సిందే. అందుకే అని అంటారు, ఎవరైనా హర్ట్ చేసే ముందు, ఎవరినైనా మాటలు అనే ముందు, ఒకవేళ మిమ్మల్ని వాళ్ళని అంటే మీరు ఫర్గివ్నెస్ ఖచ్చితంగా చేయాల్సిందే వాళ్ళని. అలా చెయ్యలేదు అని అంటే మళ్ళీ మీరు దాన్ని ప్యాక్ చేసుకుని నెక్స్ట్ జన్మకి తీసుకెళ్ళిపోతూ ఉంటారనమాట. అందుకే నేనేం చెప్తానంటే, దాన ధర్మాలు ఎక్కువగా చెయ్యండి, మీకు ఆ గుణం ఎక్కువ ఉండాలి. ఓకే, నెక్స్ట్ మీకోసం ఎలాగో మీ పిల్లల కోసం కూడా అది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అని అంటే మాత్రం ఫెమినన్ ఎనర్జీ ఉండాలండి. ఈ హార్ట్ చక్రాకి మెయిన్ ఏదైతే ఉంటుందో ఫెమినన్ ఎనర్జీ అనేది మెయిన్ అనమాట. ఫెమినన్ ఎనర్జీ దేంతో కనెక్ట్ అయి ఉంటుంది? వీనస్తో కనెక్ట్ అయి ఉంటుంది. వీనస్ అంటే ఎవరు? శుక్రుడు. శుక్రుడు ఎవరికి అధిపతి అండి? లక్ష్మీదేవికి అధిపతి. సో ఇప్పుడు మీకు హార్ట్ చక్ర బాగున్నది అని అంటే కనుక మీ ఫైనాన్షియల్ కూడా బాగుంటుంది. ఇప్పుడు అర్థమైందా? ఫెమినన్ ఎనర్జీ మనిషికి కంపల్సరీ కావాలి, అలాగే మస్కులన్ ఎనర్జీ కూడా కావాలి. ఎందుకంటే ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అని అంటే కనుక స్ట్రాంగ్ డెసిషన్స్, లైక్ ఎలా అంటే ఇప్పుడు మీకు ఇష్టం లేదు అది చెప్పగలగాలి, లేదని మీరు ఇదే చేయాలనుకుంటున్నారు అది చెప్పగలగాలి. ఫెమినన్ ఎనర్జీ మృదుత్వం, స్వభావం చాలా బాగుండాలి, సౌమ్యంగా ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం. ఇది అమ్మాయిల్లోనే అబ్బాయిల్లోనే ఇద్దరిలోనే ఉంటుంది. దీనికోసం మళ్ళీ మీకు డీటెయిల్ వీడియో చెప్తాను. ఇన్ కేస్ ఈ చక్ర కనుక బ్యాలెన్స్డ్గా ఉంటే ఎలా ఉంటుందంటే అండర్స్టాండింగ్ లెవెల్స్ మీకు చాలా ఎక్కువ ఉంటాయి. అంటే మీకు ఇతరులు వచ్చి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకుందాం, తనకి ఏం కావాలి అనేది మీరు ప్రత్యేకించి నోటితో వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఇది ఇష్టము, నేను ఇది అరేంజ్ చేద్దాము, లేదా తనకి ఇలా సర్ప్రైజ్ ఇద్దాం అంటే ప్రేమ ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకే హార్ట్ చక్ర ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండాలన్నమాట. అలాగే ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేరో వేరే వాళ్ళని కూడా ప్రేమించుకోలేరు. అందుకే నేను ఆల్వేస్ చెప్తాను, 7 చక్రాస్ని బ్యాలెన్స్ పెట్టుకోండి. బ్యాలెన్స్డ్ పెట్టుకున్నప్పుడు మిమ్మల్ని మీరు ప్రేమించుకోగలుగుతారు. సెల్ఫ్ హీలింగ్కి నేను ఆల్రెడీ వీడియో చేశాను, అది ఒక్కసారి చూడండి. లవ్ అనుకుంటారు, నన్ను ఎవరు ప్రేమించరు, నన్ను ఎవరు అర్థం చేసుకోరు, నా బ్రతికింతేనా, ఈ కైండ్ ఆఫ్ మాటలు ఇక్కడి నుంచి మానేసండి. ఎందుకంటే ఎవరైనా సరే మీ ఇన్నర్లో మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే పక్క వాళ్ళు మిమ్మల్ని మీరు ప్రేమిస్తారు. అది ఎలా అనుకుంటున్నారా? ఇప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్కి ప్రేమించరు 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 అని మీరు 100 సార్లు చెప్తే వాళ్ళు అదే చేస్తారండి. ఓకే, మీరు ప్రేమకు సంబంధించి ఎప్పుడు ఒక ఎక్స్ప్రెషన్తోనే మీ పార్ట్నర్కి అర్థం అవ్వాలి. నాట్ ఓన్లీ లైక్ దట్ అనమాట. మీ మదర్ ఫాదర్ వీళ్ళ లవ్ కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, వాళ్ళ సర్కిల్లో ఎవ్రీథింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బ్యాలెన్స్డ్గా ఉంటే ఏమవుతుందంటే ఫర్గివ్నెస్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా చిన్న తప్పు చేసినా కూడా, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మధ్యలో ఏదో చిన్న పొరపాటుని ఏదో అపార్థం చేసుకున్నారు అనుకోండి, వెంటనే క్షమించగలుగుతారు వీళ్ళు బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు. అలాగే లవర్స్ మధ్యలో కూడా మిస్అండర్స్టాండింగ్ వచ్చినా కూడా కాసేపు అది ఉంటుంది, దాని తర్వాత ఆటోమేటిక్గా అది బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. అండ్ హార్మోన్స్ చాలా, అండ్ లైక్ అంటే హౌస్ హార్మోన్ కూడా వీళ్ళు చాలా బాగా ఉంచుతారనమాట. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు వేరే వాళ్ళు ఎవరన్నా కొంచెం బాధలో ఉండి లేకపోతే వాళ్ళకి ఏమన్నా హెల్ప్ కావాలని అంటే వాళ్ళ ముందు ఉండి చేయగలుగుతారు హార్ట్ చక్రాకి సంబంధించినప్పుడు. ఓకే, వీళ్ళు ఈజీగా మేనిఫెస్టేషన్ చేస్తారు. ఇక్కడి నుంచి ఇది క్లియర్గా వినండి. మేనిఫెస్టేషన్కి హార్ట్ చక్రాకి సంబంధం ఏంటంటే మన చుట్టూ కూడా ఆరా ఏదైతే ఉంటుందో అదంతా కూడా మనం తీసుకునే డెసిషన్స్ మీద, మనం చేసే పనుల మీద ఆరా ఎప్పుడు కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఒక కోరిక ఉంది, మీరు ఇది చెయ్యాలి అని అనుకుంటున్నారు. చెయ్యాలి అని కోరిక ఎక్కడి నుంచి వస్తుందంటే
మీ హార్ట్ డిజైర్ ఏదైతే ఉందో ఫస్ట్ థాట్ మైండ్లో వస్తుంది. ఓకే, మైండ్లో థాట్ వస్తుంది, నాకు అనిపించింది అని అంటాం. మనకి నాకు ఒక ఐడియా వచ్చింది అని అంటాం మనం. కానీ నా మనసుకి ఇలా అనిపించింది అని మనం చెప్తాం కదా, నాకు మనస్ఫూర్తిగా నమ్మకం ఉంది అని అంటామే కానీ నా మైండ్ పూర్తిగా నమ్మకం ఉంది అని ఎప్పుడైనా అంటామా? లేదనము. ఎందుకంటే కోరిక ఏదైనా సరే హార్ట్ డిజైర్ అంటారు దాన్ని, అందుకోసమే అలా అంటారు. అది అనాహత చక్రానికి, అంటే అన్స్టక్ అనమాట, ఎక్కడ స్టక్ కాకుండా ఉంటుంది, దానికోసమే దాన్ని అనాహత చక్రం అని అంటారు. కోరిక ఏదైనా సరే, డబ్బుల గురించి కానివ్వండి, కెరియర్ కోసం కానివ్వండి, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ గురించి కానివ్వండి, లవ్ కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, జాబ్ కానివ్వండి, డిజైర్ ఏదైనా కానివ్వండి, అనాహత చక్రం మీద అది డిపెండ్ అయి ఉంటుంది, హార్ట్ చక్రం మీద. ఎందుకంటే మనస్ఫూర్తిగా చేశాను, నా మనసుకు అనిపించింది, ఇలాంటి మాటలన్నీ ఇలాగే మాట్లాడతాం మనం. అంతేగాని మైండ్ మాట్లాడింది, మైండ్ చెప్పిందని, థాట్ మాత్రమే మైండ్కి వస్తుంది. ఆ మైండ్కి వచ్చిన థాట్ని ఇక్కడ మేనిఫెస్టేషన్ ఎప్పుడైతే చేస్తారో హార్ట్ చక్ర త్రూ, అది ఖచ్చితంగా జరుగుతుందనమాట. అప్పుడు మీరు ఏం చేయాలనంటే ఎక్కువ కైండ్నెస్ని అలవాటు చేసుకోండి. ఓకే, లైక్ అంటే ఉత్తినే వేరే సంబంధం లేని గొడవల్లో మీరు ఎంటర్ కావద్దు. వేరే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ గురించి, లైక్ ఇప్పుడు ఎక్కడో ఒక గొడవ జరుగుతుందండి, మీరు అనుకోకుండా అది చూసారనుకోండి, ఫస్ట్ హోపనోపన చేసుకోండి. ఓకే, అది మీకు సంబంధం లేదు కానీ మీరు చూసారు కాబట్టి మీ ఎనర్జీ ఫీల్డ్లో అది లాక్ అవ్వకుండా ఉండడం కోసం అలా చేసుకోవాల్సి వస్తుంది. అందుకే నేను చాలామందికి చెప్తాను, న్యూస్ ఛానల్స్లో కానీ న్యూస్ పేపర్స్లో కానీ దేంట్లోనైనా సరే మీరు పదే పదే భయపెట్టేవి, బాధ పెట్టే వాటిని చూడకండి. ఓకే, అది ఆ ఫీల్డ్లో స్ట్రక్ అయిపోతుంది అనమాట. మీకు ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్ ఫీడ్ చేసుకుంటుందో, ఇక్కడ ఈ చక్ర త్రూ మనం ఫీల్ అవుతాం. ఏమవుతుంది, ఇక్కడ సబ్ కాన్షియస్ మైండ్లో మీరు వెనకాల ఇక్కడ ఫీడ్ అవ్వడం ఏంటి, ఇక్కడికి వచ్చేసి హార్ట్లో, అంటే ఇప్పుడు బాధ అనేది ఎక్కడ ఉంటుంది, మనకి మైండ్లో ఉంటుంది, అలా చెప్పలేము కదా. బాధ అనేది ఎప్పుడు ఎక్కడ ఉంటుందంటే హార్ట్ చక్రకే ఉంటుంది అనమాట. సంతోషం దానికే ఉంటుంది, కోరిక దానికే ఉంటుంది, కోపం దానికే ఉంటుంది, అట్లా అనమాట. సో ప్రతిదీ దీనికి కనెక్ట్ అయ్యే ఉంటాయి. ఈ చక్ర ఎప్పుడైతే బాగుంటుందో మీకు తెలియకుండానే మీరు మిగతావన్నీ కూడా మేనిఫెస్టేషన్ చేస్తారు. ఇంకా దీనికి బాగుండాలి అని అంటే ఫస్ట్ జర్నలింగ్ చేయండి. ఫస్ట్ మీ లైఫ్లో జరిగే ప్రతి దానికి గ్రాటిట్యూడ్గా ఉండాలని చెప్పాను కదా. ఇప్పుడు నేను కూడా రోజులో కనీసం ఒక టైం చూసుకొని ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ చెప్తాను నేను యూనివర్స్కి చూసుకుంటే. ఎందుకంటే నాకు అది సంతోషాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. ఉన్న వాటికి నేను తృప్తిగా ఉన్నాను. ఎస్, నిజంగానే నేను ఉన్న వాటికి చాలా సంతోషంగా ఉంటానన్నమాట. అబౌట్ మై హస్బెండ్ కానీ, మై సన్ కానీ, మై పేరెంట్స్, మై ఇన్లాస్. ఇప్పుడు వాళ్ళకి మనకి ఏదైనా చిన్నది ఉండొచ్చండి, అది ఏంటంటే లాస్ట్ జన్మ కర్మ కదా, కొంచెం తీయడానికి మనకి టైం పడుతుంది, ఉంటుంది. కానీ మీరు దాన్నే పదే 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 ఫీడ్ చేయకండి. ఓకే, ఫీడ్ చేశారంటే అది ఇంకా 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 మీ ముందుకు వస్తూనే ఉంటుందన్నమాట. మీరు ఎలా చూడాలంటే హార్ట్ చక్ర త్రూ మీరు ఎలాగంటే మీరు విజువలైజేషన్ చేసుకున్నప్పుడు మీ ఒక ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అది మీరు ఇప్పుడు మంచి స్క్రీన్లో చూస్తున్నారనమాట. ఓకే, 3D 4Dలో చూస్తున్నారు. ఓకే, సమస్యని ఇప్పుడు అర్థం చేసుకోండి. మీరు సమస్యని 3D 4Dలో చూస్తున్నప్పుడు అది మీకు ఎంత దగ్గరగా కనిపిస్తుంది, ఎంత ఏమంటే చాలా బిగ్గరగా అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే హోపోనోపోనో కానీ, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ కానీ, లేకపోతే ఏదైనా అఫర్మేషన్ కానీ యూజ్ చేసి కంటిన్యూస్గా, నేనైతే ఏం చెప్తానంటే ఈ ఫెమినైన్ ఎనర్జీలో కనుక ఎప్పుడైనా మీరు డిస్టర్బ్ అయి ఉండుంటే బై హర్ట్, అంటే జెంట్స్ త్రూ కానీ, లేకపోతే ఎవరైనా అబ్బాయిలు కానీ, లేకపోతే ఆడవాళ్ళ శత్రువు అని అంటారు కదా, ఆ కైండ్ ఆఫ్ మీరు ఎప్పుడైనా సరే హర్ట్ అయినప్పుడు డార్కర్ ఎనర్జీ కూడా ఉంటుంది ఫెమినైన్ ఎనర్జీలో. ఇప్పుడు లైటర్ ఎనర్జీ అంటే సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవి ఇలాగా. సో డార్కర్ ఎనర్జీకి వచ్చేటప్పటికి కాళికామాత, కూష్మాండ, నెక్స్ట్ వచ్చేసి గాడెస్ హెకటే, ఇలా అనమాట. వీళ్ళందరూ కూడా డార్కర్ ఎనర్జీకి సంబంధించిన వాళ్ళు. సో మీరు వాళ్ళల్లో ఏదో ఒక ఎనర్జీని తీసుకొని చాంటింగ్ కానీ, లేకపోతే 9 days వర్క్స్ కానీ, లేకపోతే హీలింగ్స్ కానీ, క్యాండిల్ హీలింగ్స్ కానీ చేసుకున్నారంటే మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ చూపిస్తుంది. సో నేను అవి కూడా మీకు నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి జర్నలింగ్ రాయటం అనేది మాత్రం
దయచేసి మర్చిపోవద్దు. అలాగే గ్రాటిట్యూడ్ వాక్ డైలీ చేయండి. ఎందుకంటే మూలాధార చక్రం అనేది మనం ఎర్త్ మీద కదా, ఎర్త్కి కనెక్ట్ అయ్యి మూలాధార చక్రం చేస్తాం. క్రియేటివిటీకి సాక్రల్ చక్ర, తర్వాత వచ్చి మణిపూరక చక్రం గురించి కూడా ఆల్రెడీ మీకు నేను చెప్పాను. సో ఇలా కింద నుంచి కనెక్ట్ అవుతున్నప్పుడు ఇక్కడ హార్ట్ 4th చక్ర అవుతుంది. ఇక పైన నుంచి కనెక్ట్ అవుతున్నప్పుడు హార్ట్ కూడా 4th చక్రానే అవుతుంది. సో ఇక్కడ డిజైర్ని ఓకే చేసుకోవాలంటే జర్నలింగ్ చేయటం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయటం, వేరే వాళ్ళ మీద కైండ్నెస్ని చూపించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఇక హార్ట్ డిజైర్స్ విషయానికి వస్తే ఎలా ఓకే అవుతాయి నేను చెప్పాను కదా. ఎప్పుడు ఇక్కడ కోరిక అనేది ఇక్కడే ఉంటుంది కదండి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా కోరికని మేనిఫెస్టేషన్ చేస్తున్నప్పుడు చుట్టూ ఉన్నవి కూడా మీకు అటాచ్ అవుతుంటాయి అనమాట. అందుకే నేను న్యూస్ పేపర్స్లో వాటిల్లో ఎక్కువ మీకు బాధ పెట్టే వాటిని చూడకండి. మీకు ఒకవేళ మీ హస్బెండ్తో కానీ, లేకపోతే లవర్తో కానీ, లేకపోతే ఎనీ అదర్ కైండ్ ఆఫ్ రిలేషన్తో లవ్ బాగోకపోతే ప్రేమకు సంబంధించినవి అలాంటివి చూడండి. అంటే మీకు అనిపించాలి ఓకే, మీకు సంబంధించిన గిఫ్ట్లు అంటే మీరు బాగున్నప్పుడు ఏవైతే మంచిగా మీ లైఫ్లో జరిగినాయో అలాంటి వాటినే మీరు మేనిఫెస్టేషన్లో కానీ మెడిటేషన్లో కానీ గుర్తు తెచ్చుకోవాలన్నమాట. గుర్తు తెచ్చుకొని కనుక మీరు అలా చేశారనుకోండి ఆటోమేటిక్గానే మీకు అంతా కూడా సెట్ అయిపోతుంది. ఓకే, ఇక అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఈ డిజైర్స్ని ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ ఖచ్చితంగా ఇక్కడ ఫ్రీగా ఉండాలండి. ఇక్కడ ఎప్పుడైతే ఫ్రీగా ఉండి ఖాళీగా ఉంటుందో దెన్ ఓన్లీ మీరు ఏదైనా ఫీల్ చేయడానికి అవుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను, ఏదైనా ఆల్రెడీ ఇక్కడ భయంతోనూ, బాధతోనూ, ఆందోళనతోనూ, లేకపోతే రిజెక్షన్స్తోనూ మీరు దీన్ని నింపేస్తే దీని చుట్టూ రిఫ్లెక్షన్ కూడా అలాగే ఉంటుందన్నమాట. అసలు స్పెషల్లీ ఇక్కడ ఏంటనంటే మనకి ఇక్కడ హార్ట్, లెఫ్ట్ సైడ్ హార్ట్ అండ్ తర్వాత లంగ్స్తో కప్పబడి ఉంటుంది కదా. తర్వాత ఇక్కడ థ్రోట్ చక్ర ఏదైతే ఉంటుందో దానికి ఒక 2-3 అంగుళాల కింద, అలాగే ఇక్కడ స్టెర్నమ్ బోన్ అని ఒకటి ఉంటుందండి. నాకు ఇది ఎప్పుడు తెలిసిందంటే నేను ఆల్రెడీ మీరు వెరీ ఫస్ట్ వీడియోస్ మీరు కానీ చూసుంటే అసలు నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మడానికి కూడా రీజన్ ఏంటి అనే దాంట్లో ఈ స్టెర్నమ్ బోనే నాకు మెయిన్ అండి. నేను కూడా ప్రేమ కోసమో లేకపోతే పరిస్థితుల్ని చక్కదిద్దుకోవడం కోసం, బిజినెస్ సెటిల్మెంట్ కోసము, నెక్స్ట్ వచ్చేసి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు నాకు మెయిన్ స్టక్ అయిపోయింది ఏంటనంటే ఈ స్టెర్నమ్ బోన్ స్టక్ అయిపోయింది అనమాట. అక్కడ ఏముంటుందంటే ఇప్పుడు ఇక్కడ లంగ్స్ ఉంటాయి కదా, ఇక్కడ లంగ్స్ ఉన్న తర్వాత ఇక్కడ థ్రోట్ చక్ర కింద 2-3 అంగుళాల కింద థైమస్ గ్లాండ్ అని ఇక్కడ ఒకటి ఉంటుందండి. చాలా చిన్నగా ఉంటుంది. థైమస్ గ్లాండ్ ఏంటంటే ఇది చిన్నపిల్లలకి ఎప్పుడు ఆల్వేస్ ఓపెన్లోనే ఉంటుంది. ఎప్పుడైతే యుక్త వయసుకు వస్తారో పిల్లలు, అమ్మాయిలు అయితే 10 years నుంచే, తర్వాత వచ్చేసి ఒక 14-15 years వరకు, ఆ తర్వాత అబ్బాయిలకి అయితే 12 years నుంచి అనమాట. అది ఏమవుతుందంటే ఆ థైమస్ గ్లాండ్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది, వాళ్ళకి చాలా బాగా యాక్టివేషన్లో ఉంటుందన్నమాట. ఎప్పుడైతే యుక్త వయసు వస్తుందో ఆటోమేటిక్గానే ఈ గ్లాండ్ ఏమైపోతుందంటే ఈ థైమస్ గ్లాండ్ ఇక్కడ ఉండేది మీకు నెక్స్ట్ ఫ్యాట్తో అది కప్పేస్తుంది అనమాట. అంటే తర్వాత ఇంకా అది అట్లా మిక్స్ అయిపోయినట్టుగా అయిపోతుంది. మన పెద్దవాళ్ళకి పెద్దగా కనిపించదు. ఇది వైట్ ప్లేట్లెట్స్ అంటాం కదా మనము, ఇప్పుడు బ్లడ్ సెల్స్ ఎలాగో వైట్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎక్కువ ఇది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇది ఏంటనంటే మనం కోరుకునే కోరికలు ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి అనమాట. ఇక్కడి నుంచి ఇప్పుడు చూడండి, ఏదన్నా ఒక నగ వేసుకున్నప్పుడు మీరు ఈఎఫ్టీ ట్యాపింగ్ అని వినే ఉంటారు కదా. ఇక్కడ నెక్స్ట్ వచ్చి టెంపుల్ దగ్గర, అంటే సైడ్ ఆఫ్ మన ఐస్ దగ్గర, టెంపుల్ దగ్గర, తర్వాత వచ్చేసి ఐబ్రోస్ దగ్గర ట్యాపింగ్ చేసుకుంటారు, తర్వాత వచ్చేసి ఇన్ బిట్వీన్ ఐబ్రోస్ చేసుకుంటారు, ఐస్ కింద ట్యాపింగ్ చేస్తారు, తర్వాత వచ్చేసి ఇక్కడ ఎక్కడైతే ఈ థైమస్ గ్లాండ్ ఉంటుందో అక్కడ కూడా ట్యాపింగ్ చేస్తారు. మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా ఈఎఫ్టీ టెక్నిక్ మీకు చెప్పినప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కూడా ట్యాపింగ్ చేస్తారనమాట. ఆ ట్యాపింగ్ చేసినప్పుడు అక్కడ అది సున్నితంగా మనం ట్యాపింగ్ చేయాలి, దాన్ని గట్టిగా ట్యాపింగ్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఈ కాలర్ బోన్ని కూడా ట్యాపింగ్ చేస్తారు. తర్వాత థైమస్ గ్లాండ్ అవన్నీ కూడా ఇప్పుడు మనకి ఇక్కడ ఎప్పుడైతే ఈ చక్రాలో పీనల్ గ్లాండ్ గురించి మనం ఎలాగ మాట్లాడతామో అలాగే ఇక్కడ కూడా థైమస్ గ్లాండ్, అంటే ఈ చక్రాకు ఉంటాయి కాబట్టి ఈ థైమస్ గ్లాండ్లో మనం ట్యాపింగ్ చేసి ఏదైనా కోరికను కోరుకోవాలి. ఇప్పుడు కూడా మనము ఏదైనా మెడిటేషన్ అది చేస్తూ హార్ట్ చక్రాన్ని మనం కనుక యాక్టివేట్ చేయాలని అనుకుంటే కనుక అప్పుడు మీరు ఈ థైమస్ గ్లాండ్ మీద నెమ్మదిగా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత అసలు మీకు ఏవైతే భయాలు ఉన్నాయో వాటన్ని
అన్నిటినీ కూడా ఈఎఫ్టీ ట్యాపింగ్ మొత్తం చేయండి. టెంపుల్స్ దగ్గర, నెక్స్ట్ వచ్చి ఐబ్రోస్ మీద, ఐస్ కింద, నెక్స్ట్ చిన్ దగ్గర, నోస్ అంటే అప్పర్ లిప్ పైన, నెక్స్ట్ వచ్చేసి ఈ థైమస్ గ్లాండ్ దగ్గర, నెక్స్ట్ ఈ కాలర్ బోన్ దగ్గర కూడా మీరు ఇట్లా 4 ఫింగర్స్తో ట్యాప్ చేయాలన్నమాట. అలా ట్యాప్ చేసిన అండ్ హ్యాండ్కి సైడ్స్ అనమాట. అండ్ ఆల్రెడీ మీకు యూఎఫ్టీ ట్యాపింగ్ తెలిసే ఉంటుంది. అక్కడ మనం ట్యాప్ చేసినప్పుడు అవన్నీ యాక్టివేట్ అవుతాయి. ఏదైనా సరే 7 టైమ్స్ చేయండి. 7 టైమ్స్ కనుక మీకు చేస్తే బాగా పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ థైమస్ గ్లాండ్కి సంబంధించినంత వరకు ఇది మీరు ఎప్పుడైతే ఫ్రీగా పెట్టుకుంటారో, ఎప్పుడైతే మీరు చక్కగా దీంతో కనెక్ట్ అయి ఉంటారో, మీరు అప్పుడు ఏమవుతుందంటే మీ మనసులో మీ థాట్ ఏదైతే మీ బ్రెయిన్లో ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ మనసు త్రూ మీరు దాన్ని తీర్చడానికి ట్రై చేస్తారు కదండి. అంటే మనసుతో ఆలోచిస్తారు, దేనైనా, సమస్యనైనా, బాధనైనా, కోపాన్నైనా, దేన్నైనా సరే ఇక్కడతో ఆలోచిస్తారు. కాబట్టి ఇది డిస్టర్బ్ కాకుండా చూసి, ఎందుకంటే పైనున్న 3 చక్రాస్కి కింద నుంచి వచ్చే 3 చక్రాస్కి ఇది బ్రిడ్జ్ లాంటిది అనమాట. సో అండ్ ఇది ఏంటంటే ఎయిర్ ఎలిమెంట్. ఓకే, ఎయిర్ ఎలిమెంట్ కాబట్టి మీరు అనులోమ్ విలోమ్ అనేటటువంటి శ్వాసకు సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ అన్నా చేయొచ్చు, లేకపోతే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏదైనా సరే మీకు ఏది ఈజీగా అనిపిస్తుందో 4-7-8 చేస్తారా, 7-7-7 చేస్తారా, లేకపోతే మీకు నచ్చినంతసేపు బ్రీత్ ఇన్ చేసి బ్రీత్ అవుట్ చేస్తారో చెయ్యండి. మీరు మెడిటేషన్ చేసినప్పుడు మాత్రం దాన్ని చక్కగా యాక్టివేషన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, డిఫ్యూజర్స్ని యూజ్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే డిఫ్యూజర్స్ని తీసుకొని లావెండర్ ఆయిల్ కానీ, రోజ్ ఆయిల్ కానీ, జాస్మిన్ ఆయిల్ కానీ ఏదో ఒకటి తీసుకొని కింద చిన్న కొవ్వొత్తిని వెలిగించుకొని మీరు ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ అండి. ఓకే ఓకే, అది మీరు పెట్టుకోవాలి. ఇన్ కేస్ ఎప్పుడు అది మనీకి సంబంధించింది అయితే, ఏదైనా ఒక డిజైర్ మీకు ఫాస్ట్గా అవ్వాలనుకుంటే రెడ్ కలర్ క్యాండిల్ని పెట్టుకొని హార్ట్ చక్రాకి కనెక్ట్ చేసుకొని కూడా మీరు మేనిఫెస్టేషన్ చేయొచ్చు. అలా కాకుండా లవ్కి సంబంధించింది, ప్రేమ అంటే భార్యాభర్తల మధ్య ప్రేమ కానీ, లవర్స్ మధ్య ప్రేమ కానీ ఏదైనా కరువు అయిపోయినప్పుడు మీరు పింక్ కలర్ క్యాండిల్ని చక్కగా తీసుకొని దాన్ని ఈ మేనిఫెస్టేషన్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. వెలిగించి కాసేపు గేజ్ చేయండి దాన్ని. తర్వాత వచ్చేసి కళ్ళు మూసుకొని మీ హార్ట్ చక్ర మీద వర్క్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ హార్ట్ చక్రాకి సంబంధించిన బీజ మంత్రం ఏంటి అని అంటే యం. ఓకే, యం అని చెప్పి మనము ఈ హార్ట్ చక్ర మీద మనం వర్కౌట్ చేస్తే అప్పుడు ఆ హార్ట్ చక్ర ఓపెన్ అవుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఎనీ చక్ర మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇష్టం వచ్చినట్టయితే మళ్ళీ పాతవే చేసుకొని మళ్ళీ అవన్నిటిలోకి మీరు వెళ్ళిపోయారనుకోండి, మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి చేయాల్సిందే. ఓకే, ఇప్పుడు మీరు ఈ హార్ట్ చక్రాకి సంబంధించిన మెడిటేషన్ని స్టార్ట్ చేయండి. ఒక ప్రశాంతమైన ప్లేస్లో కూర్చొని నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. మీ బాడీకి సంబంధించినటువంటి పార్ట్స్ అన్నిటినీ కూడా రిలాక్స్ చేసుకోండి. హెడ్ టు టో రిలాక్స్డ్గా ఫీల్ అవ్వండి. ఇప్పుడు మీ 2 చేతుల్ని తీసుకొని హార్ట్ మీద పెట్టుకోండి. నెమ్మదిగా థైమస్ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది అని నేను చెప్పాను, అక్కడ ఒకసారి ట్యాప్ చేసుకోండి. అలా ట్యాప్ చేసుకున్నప్పుడు మీకు ఒక రకమైన ఆనందాన్ని ఇస్తుంది. ఎప్పుడైనా చూడండి, బంగారు నగలు పెట్టుకున్నప్పుడు, లాకెట్ ఉన్న నగలు పెట్టుకున్నప్పుడు కూడా ఇక్కడ ట్యాప్ అవుతుంది. కాబట్టి మనం ఏదైనా సరే లగ్జరియస్కి సంబంధించినటువంటి నగలు కానీ, మనకు నచ్చినటువంటి పెండెంట్స్ ఉన్న నగలు కానీ పెట్టుకున్నప్పుడు ఒక రకమైన ఆనందంతో మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. బికాస్ ఆ లాకెట్ ఈ థైమస్ గ్లాండ్ని టచ్ చేయటం వల్ల ఒక ఆనందం అన్నమాట. అది మరింత ద్విగుణీకృతం చేస్తుంది. సో ఇప్పుడు మీరు బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఇన్హేల్ 1 2 3 4. Hold the breath 1 2 3 4 5 6 7. Exhale 8 7 6 5 4 3 2 1. Again inhale 1 2 3 4. Hold the breath 7 6 5 4 3 2 1. Exhale 8 7 6 5 4 3 2 1. Inhale 1 2 3 4. Hold the breath 1 2 3 4 5 6 7. Exhale the breath 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు మీరు
నెమ్మదిగా మీ థైమస్ గ్లాండ్ మీద ట్యాపింగ్ చేసుకోండి. చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. కళ్ళు మూసుకొని ఒక గ్రీన్ కలర్ని ఊహించుకోండి. మీ లైఫ్లో మీరు ఏమి కావాలి అని అనుకుంటున్నారో, ప్రేమ కావాలనుకుంటున్నారా, డబ్బు కావాలనుకుంటున్నారా, సంపద కావాలనుకుంటున్నారా, పెళ్ళి కావాలనుకుంటున్నారా, ఉద్యోగాన్ని కావాలనుకుంటున్నారా, బిజినెస్ని కావాలనుకుంటున్నారా, లేకపోతే మంచి రిలేషన్షిప్స్ ఫ్యామిలీలో కావాలనుకుంటున్నారా, ఆరోగ్యం కావాలనుకుంటున్నారా, సంతోషాన్ని కావాలనుకుంటున్నారా, మీ హార్ట్ చక్ర నుండి అలాగే మీ యొక్క మైండ్ నుండి నెమ్మదిగా ఒక స్క్రీన్ లాగా మీ ముందు చూసుకోండి. మీ థర్డ్ ఐ చక్రాకి దీనికి కనెక్ట్ చేసుకొని ఒక సినిమాని మీరు ఒక బిగ్ స్క్రీన్ని, ఒక ఐమాక్స్ థియేటర్లో ఎంత పెద్ద బిగ్ స్క్రీన్ ఉంటుందో అంత పెద్ద బిగ్ స్క్రీన్ని మీరు ఊహించుకోండి. మీకు కావాల్సింది దక్కినప్పుడు ఎంత సంతోషంగా ఉంటారో, ఎంత హ్యాపీగా ఉంటారో. మీకు కావాల్సినటువంటి లైఫ్ మీ కళ్ళ ముందే ఉంది. మీరు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్న ప్రేమ మీ కళ్ళ ముందే ఉంది. మీరు కావాలనుకుంటున్న ప్రేమానుబంధాలు మీ ఫ్యామిలీలో మీ కళ్ళ ముందే ఉన్నాయి. సంతోషంగా చూడండి, సంతోషంగా ఫీల్ అవ్వండి, హ్యాపీనెస్ని ఫీల్ అవ్వండి. ఇప్పుడు మీకు యూనివర్స్ నుండి ఒక గోల్డ్ కలర్లో ఒక మంచి బాల్, వెలిగిపోతూ బంగారు రంగులో ఉన్నటువంటి ఒక కలర్లో ఉన్న బాల్ మీ వైపుకి చక్కగా ఒక కాంతి కిరణాన్ని పంపిస్తూ మీ సహస్రార చక్రాన్ని తాకి మీ థర్డ్ ఐ నుంచి మీ థ్రోట్ చక్ర నుండి మీ హార్ట్ చక్ర దగ్గర ఫుల్ అయిపోతుంది. అలాగే భూమి కోర్ పాయింట్ నుంచి వచ్చేటటువంటి ఒక గోల్డెన్ కలర్, అంటే ఏంటంటే సంతోషం, హ్యాపీనెస్. గోల్డ్ కలర్ అనేది మేనిఫెస్టేషన్కి సంబంధించింది. అలాగే కింద చక్రాస్ నుంచి కూడా మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రాన్ని తాకుతూ మీ చుట్టూ అంతా కూడా ఒక వలయంలాగా బంగారు రంగులో చక్కగా బంగారు వలయంలో ఉన్నారు. కాంతి మరింతగా పెరుగుతుంది, మీలో సంతోషం మరింతగా పెరుగుతుంది. మిమ్మల్ని వద్దనుకున్న వ్యక్తులు, మిమ్మల్ని కాదనుకున్న పరిస్థితులు, మీరు అవ్వదేమో అనుకున్నటువంటి పనులు అన్నిటినీ ఓకే చేయడానికి మీ మనసుకి మీరు స్ట్రాంగ్గా ఒక ఫీలింగ్ చెప్తున్నారు. ఎస్, ఈరోజు నుంచి నేను దేన్నైనా ప్రేమించగలను. వై? బికాస్ నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. ఈ కాంతి చక్రం నుండి వచ్చేటటువంటి పాజిటివ్ ఎనర్జీని నేను తీసుకుంటున్నాను. నా కోసం నేను హోపోనోపోనో చేసుకుంటాను. మరింతగా హీల్ చేసుకుంటాను. నేను ఇంకా హీల్ అవుతాను. నాలో ఉండేటటువంటి కాన్ఫిడెన్స్ని మరింతగా బయటికి తీస్తాను. అలాగే నా సెల్ఫ్ హీలింగ్ చేసుకొని ప్రేమని నేను నా కోసం పెట్టుకోవడమే కాకుండా ఇతరులకు కూడా పెంచుతాను. అలాగే ఫర్గివ్నెస్ని నేర్చుకుంటాను. మరింతగా నా కోసం నేను పాటుపడతాను. నేను ఎప్పుడైతే సంతోషంగా ఉంటానో నా చుట్టూ ఉన్నవి కూడా నాకు అనుకూలంగా మారిపోతాయి. నేను ఏది కావాలనుకుంటే అది ప్రతి దాన్ని నేను సాధించగలను. నేను అనుకున్నవి జరుగుతాయి, ఎందుకంటే నేను మైండ్తో ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నా హృదయంతో దాన్ని ఫీల్ అవుతున్నాను. సో నా మేనిఫెస్టేషన్ చక్రం ఏదైతే ఉంటుందో దానిలో నేను దాన్ని నింపేశాను. ఇక నుంచి నాకు ఏదైనా పని జరగకపోతే బాధపడను. మరింతగా దాని గురించి పాటుపడుతూ చక్కగా మరింతగా మేనిఫెస్టేషన్ని, మరింతగా పాజిటివ్ ఎనర్జీని పెంచుకుంటాను. నాకు ఈ గోల్డెన్ చక్ర ఏదైతే ఉందో ఎప్పుడు కూడా నేను దానికి కనెక్ట్ అయ్యే ఉంటాను. నా హృదయ చక్రంతో నేను యాక్టివేషన్లోనే ఉంటాను. ఇప్పుడు నేను నాకు కావలసినటువంటి నా మేనిఫెస్టేషన్ ఎండింగ్లో ఏదైతే ఉంటుందో ఎగ్జంప్షన్ చేస్తున్నా, నేను నాకు కావలసిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. నేను నాకు కావలసిన వ్యక్తితో సంతోషంగా ఉన్నాను. నీకు కావలసిన జాబ్లో నేను ఆనందంగా ఉన్నాను. నా కలీగ్స్తో, నా బాస్తో, నా ఇంట్లో వాళ్ళతో. అలాగే నాలో ఉండేటటువంటి ఫియర్స్ అన్నిటినీ తీసేశాను. అన్ని బంధాలని నేను సరిచేసుకున్నాను. ప్రతి బంధము కూడా నేను కావాలన్నట్టుగానే ఉంది. డబ్బు నేను అడిగిన వెంటనే నా దగ్గరికి వస్తుంది, ఎందుకంటే అది ఎనర్జీ. నేను హై ఎనర్జీలో ఉన్నాను కాబట్టి, నేను ఆ ఫ్రీక్వెన్సీతో సెట్ అయిపోయాను కాబట్టి డబ్బు కూడా నేను అడగగానే ప్రతి
ప్రతిదీ నా దగ్గరికి వస్తుంది. నా థైమస్ గ్లాండ్లో ఉండేటటువంటి యాక్టివేషన్ ఎప్పుడు కూడా చక్కగా మంచిగా హీలింగ్ పొజిషన్లో ఉంచుకుంటాను. నేను ఎప్పుడు కూడా అనుకున్న దాన్ని సాధించగలను. ఎస్ ఎస్ ఎస్. ఇప్పుడు నేను బీజ్ మంత్రాతో దీన్ని యాక్టివేషన్ చేసుకుంటున్నాను. ఎస్, నేను ఇప్పుడు నాకు కావలసిన విజన్ని చక్కగా ఐమాక్స్ థియేటర్లో చూసినట్టుగా చూసుకుంటూ బీజ్ మంత్రాన్ని చాంటింగ్ చేసుకొని యాక్టివేషన్లో పెట్టుకొని ఇక నుంచి ప్రతి దాన్ని కూడా ఎలా ఎదుర్కోగలిగే శక్తిని నేను నా హార్ట్ నుంచి పెంపొందించుకుంటున్నాను. యం 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 యం
యం యం యం యం యం యం యం యం యం యం యం యం యం యం యం యం యం యం యం యం యం యం యం యం యం యం యం యం యం యం యం యం యం యం యం యం యం యం యం యం యం యం యం యం యం. ఇప్పుడు మీ బిగ్ స్క్రీన్ మీద ఉన్నటువంటి మీరు అచీవ్ అయిన పాయింట్ ఏదైతే ఉందో, మీరు కావాలనుకున్న డిజైర్ ఏదైతే ఉన్నదో, అక్కడ ఉన్న రిలేషన్షిప్లో ఉన్న మనుషులకి, లేకపోతే మనీకి, జాబ్కి, లేదంటే బిజినెస్కి, లేదా మీ భర్తకి, మీ లవర్కి, మీ భార్యకి, మీ ప్రేయస్కి చక్కగా ఒక షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఇక నుంచి మనం ఇదే అని చెప్పి హ్యాపీగా చక్కగా మీ ప్లేస్కి మీరు రండి. అదే మీ రియాలిటీ అని నమ్మండి. నెమ్మదిగా మీ హ్యాండ్స్ని రబ్ చేసుకొని కళ్ళ మీద, మీ హార్ట్ మీద, మీ నెక్ మీద, మీ ఇయర్స్ మీద 3 times ఇలాగే రబ్ చేసుకొని చక్కగా హార్ట్ మీద, ఐస్ మీద, నెక్ మీద, ఇయర్స్ మీద పెట్టుకొని మీ ఫ్రెండ్కి మీ హ్యాండ్స్ని తీసుకుని వచ్చి చక్కగా ఓపెన్ చేసి చూడండి. ఎంతో అద్భుతంగా మిమ్మల్ని మీరు హీల్ చేసుకున్న పర్సన్ని ఒక్కసారి అద్దంలోకి వెళ్ళి మిమ్మల్ని మీరు ఒక 1/2 నిమిషం పాటు తీక్షణంగా మీ కళ్ళల్లోకి మీరు కళ్ళు పెట్టి చూసుకోండి. సంతోషంగా ఉన్నటువంటి మిమ్మల్ని మీరు చూసుకుంటారు. అచీవ్ చేసిన పర్సన్ని మిమ్మల్ని మీరు చూసుకుంటారు. నాట్ ఓన్లీ దిస్ చక్ర అండి, ఆల్ చక్రాస్ని హీల్ చేసుకోండి, మేనిఫెస్టేషన్ చేయండి. ఏదన్నా జరగకపోతే కంగారు పడద్దు, ఆతృత పడద్దు. అప్పుడు ఇంకా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. మీ డిజైర్ ఏదైతే ఉంటుందో జరగదు. అందుకని మీరు ఆతృత పడడం మానేసి దాని మీద మరింతగా హీలింగ్ చేసుకోండి. ఖచ్చితంగా ఒకరోజు సెట్ అయిపోతుంది అనమాట. ఏంటంటే
మీరు దాన్ని పదే పదే కోరుకుని అంటే అవ్వకపోతేనే కదా మనం కావాలనుకుంటాం. అయిపోయిందనుకో దాన్ని మళ్ళీ మనం తలుచుకోం కదా. అందుకే లెట్ ఇట్ గో చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఈ టెక్నిక్స్ అన్నీ బాగా నేర్చుకోండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్. థ్యాంక్ యూ.